ప్రస్తుతానికి మనం మునిగేపల్లి గ్రామంలో ఉన్నాం. మన దగ్గర రామారావు గారు ఉన్నారు. రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి, మీరు ఎవరిని సర్పంచ్ అభ్యర్థి ఎన్నుకోవాలనుకుంటున్నారు? మునిగేపల్లి గ్రామ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. ఇక్కడ అభివృద్ధి పాలన ఏమీ లేదు. ఎవరి సొత్తు వాళ్ళని దోసుకుని దొంగతనం లాగా చేసుకుంటారు. ఇది రాజకీయం కాదు. రాజకీయత ఆతోకరంగా ఉండాలని చెప్పేసి ఇండిపెండెంట్ గా రవణ వేశాడు. ఆయన గెలిపించుకోవడానికి మేము చూస్తున్నాం. ఆయనే గెలుతాడు, ఆయనే చూసుకోవాలి. ఎవరైనా సరే అభివృద్ధి పాలన ఇది రాజకీయం ఎప్పుడో పోతుంది రాజకీయం. ఇది రాజకీయం కాదు. అభివృద్ధి ఎవరైనా జరిగింది. ఏ పరిపాలన ఎవరు అభివృద్ధి ఎవరిదో జరిగింది. ఇవాళ అభివృద్ధి కాదు, కొట్టాడ కాదు, రాజకీయం కాదు. కొట్టాడ కోసం, కేసుల కోసం ఇది కాదు రాజకీయం. మానవత్వంతో బతకండి, మానవత్వాన్ని చూపెట్టండి. ఎన్ని రాచినంగా ఓటేయండి. నీ ఓటు నీ హక్కు, నీ స్వాతంత్ర అభ్యర్థి. నువ్వు ఓటేసుకో, నువ్వు గెలువు, ఎక్కడైనా గెలువు, ఎప్పుడైనా గెలువు. అంతేగాని ఓటు ఎత్తే వాడిని బెదిరిస్తా, ఓటు ఎత్తే వాడిని కొడతా, ఓటు ఎత్తే ఈయన కొడతా, ఇది కాదు ఓటక్కు. ఇక ఓటక్కు మానవత్వాలతో నిలుచుకోండి, మానవత్వాన్ని నిలుచుకోండి. ఓటేసేటోని బెదిరించడం, ఈ ఓటేసేటోని బెదిరించి ఓటేపించుకోవడం ఇది. ఇక మా సమస్యలు రవాణా చేస్తాడు, జై రవాణా చెప్తాడు మా సమస్యల్ని.